రైతులు బాగాలేరు అంటే వారి పరిస్థితి చాలా దారుణంగా ఉందని అర్థం. ఎంత దారుణం అంటే ఉన్న ఊళ్ళో 4 వేళ్లు నోట్లోకెళ్లే పరిస్థితి లేదు. ఏ పూటకి గుక్కెడి గంజి కడుపు నింపుతుందన్న ధీమా లేదు. రెక్కలు ముక్కలు చేసుకున్న వ్యవసాయం వెక్కిరించిపోయింది. అతివృష్టి వచ్చి రైతును శపించిపోయింది. ఆదుకోవాల్సిన కూటమి పాలకులు నకిలీ మద్యం రంధిలో బిజీగా ఉన్నారు. ఆదుకునే దిక్కులేక సీమ రైతులు వలసలు పోతున్నారు. వలసలు వారికి కొత్త కాదు. కాకపోతే ఈ ఏడాది 4 నెలల ముందే వలస బండి ఎక్కాల్సి వచ్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఊళ్ళు చాలా బాధగా మూలుగుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ఏడాది వర్షాలు ముందుగానే పడ్డాయి. ఈసారి పంట పండిందిలే అనుకున్నారు రైతులు. కుంభవృష్టి వానలు వచ్చి పంటను ముంచెత్తాయి. రైతులను కన్నీట్లో ముంచెత్తాయి. ఉల్లి, పత్తి, టమోటా, మిర్చి ఏం పండించినా గిట్టుబాటు కాలేదు. ప్రభుత్వం మద్దతు ధర కల్పించలేదు. ఎన్నికల్లో అన్నదాత సుఖీభవ అన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాట్లాడడం లేదు. బతుకు ఒక్కసారిగా చీకటి కావడంతో కర్నూలు జిల్లా రైతులు ఇళ్లకు తాళాలు వేసి పొరుగు రాష్ట్రాలకు వలసలు పోతున్నారు. నిత్యం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు వలసలు పోయే రైతులతో బళ్లు కిటకిటలాడుతున్నాయి. కర్నూలు జిల్లాలోని రైతులు వ్యవసాయాన్ని వీడేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. 6 కాలం కష్టపడే రైతు నేడు కూలీగా మారుతున్నాడు. పొట్టకుటి కోసం పొరుగు రాష్ట్రాలకు పరుగులు పెడుతున్న పరిస్థితి అయితే కర్నూలు జిల్లాలో నెలకొంది. అసలు రైతుకు వచ్చిన కష్టం ఏంటి, ఎందుకు కూలీగా మారుతున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో వ్యవసాయం చేయాలంటే వర్షపు నీరే ఆధారం. ఆలూరు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలతో కూడిన ఈ ప్రాంతానికి వేరే జలవనరే లేదు. ఏ పంట పండించినా పెట్టుబడి కూడా రాలేదు. పీకల్లోతు నష్టాలు రైతును ముంచాయి. అప్పులోళ్లకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇల్లు గడవదు. అందుకే రైతులు కూలీల అవతారం ఎత్తి వలసలు పోవలసి వస్తోంది. కోసిగి మండలం చింతకుంట గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఎక్కువ మంది రైతులు ఉంటారు. రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎట్లా ఉందంటారు రైతుల యొక్క పరిస్థితి? ఏముండదు సార్, అంతా వ్యవహారం మీరిపోయింది. ఇప్పుడు ఉల్లిగడ్డలు అంటేనంటే 300 పేడపోయాయి. ఒక బస్తా ఎరువు కొంటే 2000, ఒక పావు లీటర్ నూనె తీసుకుంటే 500, 600. ఒక్కసారి ఉల్లిగడ్డకు ముందు కొట్టాలంటే 2500, 3000 అవుతుంది. ఎకరాకు వచ్చి 1,50,000 పైబడి వస్తుంది. 30,000 వచ్చేలేవు. ఇప్పుడు అమ్మే పెరికి అమ్మే చేతికి అమ్మే కూలీలకే 400 రూపాయలు కూలీ. 400 కూలీ దమ్మంటే కూడా రారు కూలీళ్ళు. కూలీలతో అయితే ఆ పెట్టుబడి రాక అంత సుగ్గులకి వెళ్ళిపోయారు. ఇంకేం ఉండదు, ఏమీ లేదు మన దగ్గర. ఎందుకంటారు అంటే ఈ యొక్క గ్రామంలో మేము చూసాం చాలా మటుకు ఇళ్లకు తాళాలు వేసిన పరిస్థితి. ఎందుకంటారు అట్లా? సార్, పత్తి రేటు డౌన్ ఉండి ఇంతకుముందు. ఇప్పుడు ఏమో ఒక రకం 7,000 వరకు పోతుందంటారు. ఉల్లిగడ్డలు కిల్లిం పోయింది. మనం చేసిన కష్టమంతా 1 రూపాయి కూడా మనకు రాకున్నప్పుడు మనం చేసే పని ఏమి సార్? ఏం చేసే పని లేదు కదా. ఇంకెక్కడో సుగ్గికి పోయినా బతుకుతాము. ప్రతి దాని మీద రేట్ ఎక్కువైంది. మనం పండించే పంట మీద ప్రతి పంటకి రేట్ లేదు, మద్దతు ధర లేదు. ఇంకా అట్లా తప్పుడు ఇంక మనం ఉండేది ఏముండదా? ఎవడో ముసలోళ్ళు పిల్లలు నడిచి పెడతారు. బడిపోయే పిల్లలు, ఆ బడిపోయే పిల్లలను కూడా ఇద్దరులను ఒక్కరు నడిచేది. 3 పిల్లలు ఉంటే 2 పిల్లలను సుగ్గికి 1 పిల్లలు నడుస్తారు బడికి. మొత్తం లెక్కెళ్తారు. ఇంకా ఎందుకంటారు అంటే రైతు అనేవాడు ఎటువంటి వ్యాపారాలు చేయకుండా, ఏమి చేయకుండా కేవలం వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటాడు. వ్యవసాయాన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వదలడు. సార్, తప్పదు కదా మనకి. ఇప్పుడు మన తాతలు ముత్తాతల కాడ నుంచి మనకు కొర్రలు, సద్దులు, జొండలు పండించిన కాడ నుంచి అసలు లాస్ట్ కొర్ర సంగటి కాసుకుని తాగిన కాడ నుంచి కూడా వదిలిపెట్టడానికి లేదు. ఇప్పుడు ఈ నష్టం వచ్చినా కూడా మన భూములు అమ్మితే కూడా వేరే తీసుకునేవాడు లేడు ఇప్పుడు ఈ వ్యవస్థలను. అట్లుంటే కూడా వదిలికనికి రాదు మనకి. ఇంకా మనకు సచ్చేది అదే. ఏమన్నా ఎక్కువ తక్కువ అయితే ఆ మందుల కింద తాగి చేయడమా, లేదంటే బతకడం అంతే. అంటే రైతు ఈరోజు కూలీగా మారడానికి సిద్ధం ఎందుకు అయినాడు అంటే, ఇప్పుడు వ్యవసాయం మీద ఆధారపడి బతికే ఆయన గిట్టుబాటు ధర లేకున్నప్పుడు ఇంకేం చేయాల? ఎకరాకి 300 ప్యాకెట్లు అయితే 300 ప్యాకెట్ పోతున్నాయి. ఇప్పుడు కూలీ, విపరీతమైన కూలీ 400 కూలీ ఇస్తామంటే కానీ రావడం లేదు. ఇంకా దాన్ని ఇంకా పెట్టుబడి కానీ రాలేదు. అందుకోసం ఇంకా వదిలి ఇంకా తెలంగాణ, హైదరాబాద్, బెంగళూరు వలసిపోతారు సార్. మరి కూలీ పని చేస్తే కరెక్టేనా ఇంతకు రైతు? సార్, మరి ఇంకా మనకు కనీసం తినే కన్నా అవకాశం వస్తుంది కదా. తినేకి లేక, పెట్టుబడి పెట్టిన దానికి లేక, ఏదో బయటకు పోతే 2 రూపాయలు సంపాదిస్తామనే ఉద్దేశంతోనే వలస వెళ్తాం సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులను అన్ని విధాలా ఆదుకున్నారు. గిట్టుబాటు ధర కల్పించారు.
వ్యవసాయానికి పెట్టుబడి ఇచ్చారు. కూటమి వచ్చాక తమకు అలాంటి భరోసా లేకుండా పోయిందని రైతులు ఆక్రోశిస్తున్నారు. వలసలు వెళ్ళడమేనా పరిష్కారం అంటే ఏంటిది ఈ యొక్క పరిస్థితి ఎందుకంటారు? సార్ ఇప్పుడు నేనే 2 ఎకరాలు ఉల్లిగడ్డ పెట్టినాను, 2 లక్షలు పెట్టుబడి వచ్చింది. నేను అమ్మడానికి పోతే 40,000 వచ్చినాయి. అప్పుడు ఎంత లాస్ అవుతుంది? 1,60,000 లాసే కదా. ఆడ దళారులు వాళ్ళ సావుకారులు ఒకటి అవుతున్నారు. మన రైతు పంటకి గిట్టబడలేదు. ఇంకా నిరుడు ఇట్లా అయిపోయింది. మిర్చి అంటే ఎకరాకి 1,50,000 పెట్టుబడి వస్తుంది. వాటికి పోతే 7,000 6,000 క్వింటాలు. దానికి వచ్చేది ఒక 50,000-60,000 ఎకరాకి పంట వస్తుంది. ఇంకా ఇవి తట్టుకోక ఇంకా ఏదో అక్కడ పోయి బతుకుదామని. అంటే వ్యవసాయం దండగేనా? ఇంకా వ్యవసాయాన్ని వీడితేనే సరిపోయేది? వ్యవసాయం దండగే. కూలి పోయి అక్కడ వలస పోయిన వాళ్ళన్నా కొద్దిగా కూటికి బతుకుతారా? ఇంత వ్యవసాయం చేసుకుంటుంటే మనం కూటికి కూడా బతకలేము. ఎందుకంటే గిట్టుబాటు ధరలు లేవు కదా. అందులో వచ్చి గవర్నమెంట్ కూడా కొద్దిగా అంతో ఇంతో రైతుకు అనేది సాయం చేయాలి. సాయం చేయకుండా అప్పుడు జగన్ గవర్నమెంట్లోనే ఏదో పంటకి పత్తికి 20-30,000 వేస్తుండ్రి, ఏరుశనగకి 8-9,000 వేస్తుండ్రి, మిర్చికి 50-60,000 వేస్తుండ్రి ఎకరాకి, ఒక హెక్టార్కి. ఏది పంట క్రాప్ అని. ఇప్పుడు అది కూడా లేదు. ఇంకా పెట్టుబడి అక్కడ నెలలు పెడతావు. అప్పులు కోయడానికి పోతే ఇంత పంటలే లేవు, ఇంకా అప్పు ఎవరు ఇస్తారా? ప్రభుత్వాలు ఉన్నది రైతులను ఆదుకోవడానికే. అందరికీ అన్నం పెట్టే అన్నదాత కష్టాల్లో ఉంటే అది రాష్ట్రానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అయితే పాలకులు మాత్రం రైతులను పట్టించుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి రైతులకు సంక్షోభాలు మామూలే అంటున్నారు రైతు సంఘాల నేతలు. వ్యవసాయం దండగా అన్న పెద్ద మనిషి కదా చంద్రబాబు, ఇక ఆయన నుంచి ఏమాశించాలి అని నిలదీస్తున్నారు రైతులు. కరువు రక్కసి విలయతాండవం చేసే రాయలసీమలో రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. విషాదం ఏంటి అంటే కూటమి పాలనలో ఆ జాగ్రత్త చర్యలే లేకుండా పోయాయంటున్నారు రైతు సంఘాల నేతలు. ఉల్లి రైతు ఎలా దివాలా తీశాడో చూశాం. టమాటా రైతు నిండా మునిగిన విషాదం ఇంకా కళ్ల ముందే కదలాడుతోంది. పత్తి, మిర్చి రైతులు ఉసూరుమన్న బాధాకర ఘటనలు ఇక్కడే చూశాం. ఈ సమస్యలన్నింటినీ ఏపీ ప్రభుత్వంలో కొలువు తీరిన పెద్దలు చూశారు కానీ రైతులను ఆదుకోవటానికి ఎలాంటి చొరవ చూపలేదు. అందుకే కదా రైతులు వలసబాట పట్టింది. కర్నూలు జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం నుండి అన్నదాత సుఖీభవ రాకపోవడంతో రైతులు అప్పులు చేసి వ్యవసాయం మొదలుపెట్టారు. పత్తి, టమోటా, ఉల్లి పంటలు ఎక్కువగా సాగు చేసే ఈ జిల్లాలో ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదు ప్రభుత్వం. పెట్టిన పెట్టుబడి అంతా పోయింది. అప్పులోళ్లకు చెల్లించడానికి చేతిలో చిల్లిగవ్వలేదు. ఇక తమని తాము పోషించుకోవాలంటే కూలీనాలి పనులు చేసుకోక తప్పని స్థితి. ఈ గత్యంతరం లేని పరిస్థితుల్లోనే కోసిగి, కౌతాళం మండలాల్లో పెద్ద ఎత్తున రైతులు వలసల బాట పడుతున్నారు. వలసలు ఎందుకు పోవలసి వస్తోందో కోసిగి మండలం చింతకుంట గ్రామం నుండి మా రిపోర్టర్ లోకేష్ వివరిస్తారు. కర్నూలు జిల్లాలోని రైతులు వలసలకు సిద్ధమవుతున్న పరిస్థితే కనపడుతుంది. ఏదైతే సరైన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడము యొక్క వర్షాభావంతో పూర్తి స్థాయిలో యొక్క పంటలు దెబ్బతినడంతో ఈరోజు యొక్క రైతులైతే ఈ యొక్క పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే పూర్తిగా యొక్క వలసల బండిని తయారు చేసుకొని వేరే ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏంటంటారు? ఎక్కడికి పోతున్నారు? ఎక్కడ పని చేయడానికి వెళ్తున్నారు అంటారు? పత్తి సుగ్గు పోతాము. పత్తి సుగ్గు అంటే అక్కడ పని బాగుంటుందా? ఎక్కువ డబ్బులు వస్తాయి? ఎక్కువ వస్తుంది డబ్బులు. ఎందుకంటారు ఇక్కడ యొక్క మీ ప్రాంతాన్ని వదిలేసి ఎందుకు వెళ్తున్నారంటారు? చూడన్నా సార్, ఇప్పుడు మన సైడ్ ఏం లేదు. వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు కదా ఇక్కడ ఉన్న వ్యవసాయాన్ని. ఇక్కడే ఒకటి ఎలా చేసుకుంటే వ్యవసాయం నెల సుగ్గు మనం అక్కడే పోతాం. మనం సంవత్సరాలతో పోతాం. బతకలేక వర్షాలు ఎక్కువ కాసి పంటలు సరిగా లేక వాళ్ళ కష్టాలు చాలా దేవునికి తెలుసు, కానీ ప్రజలకి ఎవరికి నాయకులకి ఎవరికి తెలియదు. ఇక్కడ ఎందుకంటారు ఇంత కష్టం రైతుకు? ఎందుకంటారంటే ప్రజలది కష్టం ఉండేది అంతే. ప్రజలది పేద బతుకు అనేది బతకూడదు. మరి ఇక్కడ వలసలు పోతున్నారు కదా, మరి అక్కడ అయితే బాగా వస్తాయా డబ్బులు? అక్కడ వచ్చినాక ఇట్లా పేదవాళ్ళకి మాకు ఇంకా తినటానికి ఉండటానికి సరిపోతాయి. ఇంకా అంతకు మించి ఏమి లేదు మా దగ్గర. ప్రజలకు మాత్రం ఒక్క పని మాత్రం చేయట్లేదు. మరి మీ పిల్లల చదువులు ఆగిపోతాయి కదా? ఆగిపోతే మళ్ళీ ఇట్లే ఉంటుంది మా బతుకులు. మా పిల్లల బతుకులు ఇంతే, మా బతుకులు ఇంతే. కానీ ఒక్కరు కానీ పట్టించుకునే మనుషులు లేరు. రైతు ఏం చేయగలడు? భూమి దున్నగలడు, విత్తనం నాటగలడు, రెక్కలు ముక్కలు చేసుకుని వ్యవసాయం చేయగలడు. కానీ ప్రకృతి వైపరీత్యాలు దాడి చేస్తే ఏమీ చేయలేడు. గుండె లోతుల్లోంచి ఆవేదన వ్యక్తం చేయడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి.
మరి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు రైతును ఒడ్డున పడేయాల్సిన బాధ్యత పాలకులదే అంటున్నారు రైతులు. ఏముండదు సార్, వర్షం కొట్టి పంటలు లేవు, 2 క్వింటాలు లేదు ప్రతి ఎకరా. ఉమ్. దానికి మందులకి లేదు, బాడీలకి లేదు, ఏమేం లేదు. ఇంక పోకుంటే ఉండదు, వారు అప్పలు ఇచ్చిన రూకుంటారా ఉండదు. బడికి పోయే పిల్లలు కూడా వాళ్ళు లేకుండా ఇంక లేదు. బడికి ఇచ్చిపెట్టి అందరూ వెళ్ళిపోయినారు. ఇంక ముసలి మొత్తానికి కాదు కాబట్టి ఇక్కడ బారేసిపోయారు. అంతే ఇంతే, రైతుకైతే ఏమి లేదు. మరి ఇంత కష్టపడే రైతు ఇప్పుడు వ్యవసాయాన్ని వదిలేస్తా అంటున్నాడు కదా, ఎట్లా? ఏమి వదిలేస్తే మరి అప్పలు బాధ ఆతిరి కూడా అమ్ముకుంటారా, మరి పుల్ల అప్పలు ఉన్నవారు ఏదైనా తాగడం ఏ జరుగుతావు. ఇంకా మా వర్షం ఇట్లా పడితే ఇంకేం పంట వస్తుంది, రేట్లు లేవు వాటికి. రేటు కూడా తగ్గిన రేటు లేదు. ఒక బస్త కొనాలంటే 1300 1500 మందు, 1 లీటర్ మందు కొనాలంటే 2000. ఈ రైతులను ఏం బాగుపడతాడు, బాగుపడు. దీనికి పరిష్కారం ఏంటి? ఏం చేస్తే రైతు సంతోషంగా ఉంటాడు? గవర్నమెంట్ ఏదో ఆదుకోవాలి రైతులే. ఇప్పుడు మేమైతే కావాల్సింది నష్టపోయింది కాదు, దేవుడు భగవంతుడు వచ్చినాడు చెడిపినాడు. మరి అది ఎవరు గవర్నమెంట్ ఆదుకున్నాను మమ్మల్ని. మా పరిస్థితి ఏముండదంటే ఇంక వాళ్ళు ఆదుకునే దానికి ఇదే ఇంక బతకం. అది ఇట్లా ఊరు ఖాళీగా అయితే పరిస్థితి ఏంటి? ఏం చేయాలి సార్, మరి ఎవరు పెడతారు మమ్మల్ని సాకి? ఎవరెవరు ఉండరు. మా బతక ఇట్లా ఏమన్నా వాళ్ళు ఇచ్చేస్తే పట్టు పోసుకోవాలి ఇద్దరు. ఇంతే, ఇంకేముంది. వాళ్ళు చూడాలా, మమ్మల్ని సాకల్లా. బడికి పోయే పిల్లలు కూడా ఇంక అన్యాయం పోయి 3 నెలలు 4 నెలలు ఇంక అక్కడే ఉంటారు. మన వ్యవస్థలో రైతులంటే ఎవ్వరికీ అక్కర్లేదు. రైతు కష్టాలు ఎవ్వరికీ పట్టవు. ఎవరికి కష్టాలు వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఉద్యమిస్తే ప్రభుత్వాలు కదులుతాయి. కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సినంతటి విషాద పరిస్థితులు దాపురించినా పాలకులు కూడా కదలరని రైతులు నిష్ఠూరంగా అంటున్నారు. అంత గ్రాసి అంతా ఒక్కొక్క దాని రేటు చూస్తే 1900 2000 ఇస్తుండారు. 1 ఎకరా కొట్టడానికి. 1 ఎకరా కొట్టాలంటే 3000 3500 అవుతుంది. మిరపకు కూడా ఉల్లిగడ్డకు కూడా అంత ఖరీదు పెట్టుకొసి 1800 మంచి అవన్నీ కొట్టి పెట్టుబడి పెడితే కూడా పెట్టుబడికి దక్కున్నప్పుడు ఏం చేయాలి సార్? ఉద్యోగస్తుడే అవుతాడా? రైతు మాత్రం రైతుగా మిగులుతాడు, అంతకు తప్పితే ఏం లేదు ఇక్కడ. అంటే ఎంత కష్టం వచ్చినా కానీ రైతు రేట్ ఉండదా? ఒక బీడి కూడా రేట్ ఉండదా? రైతు పండించిన దానికి రేట్ లేదు. ఎందుకు రేట్ లేదు అంటే దానికి ప్రకటించాలి కదా, ఇంత ఉండాలి అనేది. అవన్నీ ఏం లేదు. అన్నింటినీ మించిన విషాదం ఏంటంటే వలసలు పోయే రైతు కుటుంబాలు తమతో పాటు బడి ఈడు పిల్లల్ని కూడా తీసుకుపోతున్నారు. 3-4 నెలల తరువాత వారు తిరిగి సొంతూళ్లకు వస్తారు. ఈ కాలమంతా ఆ పిల్లలు చదువుకు దూరం అవ్వాల్సిందే. అది వారి భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టేస్తుంది. ఇది అతిపెద్ద సమస్య. ఈ దిశగా పాలకులు దృష్టి సారించి రైతును ఆదుకోకుంటే అది రాష్ట్ర ప్రగతిని ముంచేస్తుంది అని సామాజికవేత్తలు హెచ్చరిస్తున్నారు. పూర్తిగా వాళ్ళ మూటముల్లా సర్దుకొని వలసలు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది కర్నూలు జిల్లాలో యొక్క రైతుల యొక్క దుస్థితి. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వ్యవసాయాన్ని వీడి పూర్తిగా వలసల బాట పడుతున్న పరిస్థితి కర్నూలు జిల్లాలో నెలకొంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.